చెప్పు ఎట్లా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి 9 నెలలు చేస్తున్నా అని చెప్తున్నా సూపర్ చేస్తుడు సూపర్ చేస్తున్నా అంటే నిజంగానే చేస్తున్నాడు సూపర్గానే చెప్తున్నా మనసు పూర్తిగా ఏమేం చేస్తుండు ఈ 9 నెలలు పనులు చేస్తుడు ఇప్పుడు ఒక ఆయన 3 ఎకరాలు ఇస్తా 5,000-6,000 ఇస్తా అది నేను అది 5,000 రూపాయలు అది ఏంది దీన్ని ఏమంటారు రైతు బంధు కాదు 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా కట్టించిన ఇళ్ళల్లో దోల్తా అని ఏం చేయలే 10 ఏళ్ళు 8 నెలలు ఆయన అనుకునే అన్నీ చేసుకుంటూ వస్తుంది దార్కార్ అంటే దార్కారే సూపర్ నేను చెప్తున్నా ఓకే ఈ ఉచిత బస్సు గురించి ఏమంటావు ఉచిత బస్సు అంటే నేను చెప్పిన దగ్గర నువ్వు అయ్యాలా ఇప్పుడు నా కడుపులో వస్తుంది నేను ఆటోనే నడుపుతా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా నేను ఆటోనే నడుపుతా కడుపులో వస్తుంది అంటే ఆయన వాళ్ళు గెలవక ముందు పబ్లిక్ సిటీ చేసినప్పుడు ఏం చేయాలంటే పిరి బస్సు వస్తే మా కడుపులు కాలుతాయని అయ్యాలు చెప్పాలి ఏంది అయ్యాల ఓట్లేసి నాడేసి మాకు ఈ ఆటోలు నడుస్తలేవు ఆయన సరే ఆటోకు 5,000-10,000 ఇస్తాడు ఇస్తాడేమో ఇవాళ 10 నెలలు కాలే ఏమవుతుంది ఈ 10 నెలలకు ఎన్ని చేసిండో జనాలకు మస్తేరక మంచి వాడిని గెలుకున్న మొగోడు ఇవ్వలేడు గెలుపుతున్నట సూపర్ గెలుపుతుడు కాదు కాక మరి ఇప్పుడు వరకు ఆయన ఉచిత బస్సు అన్నాడు మహిళలకు డబ్బులు అన్నాడు 500కే గ్యాస్ అన్నాడు అవన్నీ జరుగుతున్నాయి 500 గ్యాస్ ఇస్తుండు ఇన్నవా మహిళలకు 2,500 ఇస్తాడు ఇన్నవా ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసిన మొగోడు ఇవ్వలేడు ఇది పక్కా చెప్తున్నాను నేను 2 లక్షల రుణమాఫీ చేసిండు చేయలేదంటున్నారు కదా బీఆర్ఎస్ అంటే దాంట్లో ఇప్పుడు ఆ సిస్టంలో పేరు లేనివి ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని ఓకే చేసుకొని నేను చేస్తా అంటుండు దానికి తప్పే ఉంది అలా 9 నెలల్లో అయితే మంచిగానే సూపర్ చేస్తుండే అంటున్నాగా 500 రూపాయలు చాలా వస్తున్నాయి రాని మోకముళ్ళు ఆతులు అది కరెంటు బిల్లు 0 బిల్లు వస్తుంది హైదరాబాద్లో కూడా కరెంటు బిల్లు కట్టించుకుంటున్నారు అంటున్నారు ఒకటి ఓ తమ్మి మాది నల్గొండ డిస్టిక్ నేను ఉండే చండూర్లా హైదరాబాద్ ఉంటున్నా నాకు కరెంట్ బిల్ 0 వస్తలేదు ఉన్నోళ్ళకి వస్తుంది హైదరాబాద్లో కూడా 0 బిల్లు చాలా మందికి చూపిస్తాను లేదు అందరు కరెంటు బిల్లులు కడుతున్నారు నేను జైపూర్ కాలనీ ఉంటాను నా కాడ పక్కన అయినవి 0 బిల్లు నేను చూపిస్తారా 500కే గ్యాస్ కూడా ఇస్తలేరు అంటున్నారు కొంతమందికి వస్తున్నాయి తమ్మి కొంతమందికి వస్తున్నాయి రా ఆయన రావట్లే అంటున్నాడు నోట్లో సుల్లి పెట్టి కొడతా అంటున్నాగా ఇప్పుడు ఈ లైవ్ లో కూడా అన్ని మాటలు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇక అన్ని ఈ ప్రభుత్వం ఈయననే మాట్లాడాలి ఫస్ట్ మాట్లాడు ఒకటి చెప్తున్నట్టవా ఒకరికి నిండాలంటే ఒకరిని జడగొట్టాలి 100 మంది మంచి అని ఎవరిని అన్నాడు ఆడు బంగారం పెట్టినా విన్నావా 10 మందిలో 2 అన్నా చెడు అనే అంటారు హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మరి హైడ్రా అది ఉన్నోనికి అదే తీసేస్తుండు అది ఓనయ్యే జాగిరు ఈ చెర్ల పట్టుకున్నాయని ఓన్ పట్టాలి లేనోళ్ళకి ఇస్తాడు తీసేసి ఏమవుతుంది పక్కా ఈ చెరువులలో కట్టేటట్టు ఇలాంటివి చేసే పనులు అన్నీ చాలా మంచి పనులు ఇవి ఇప్పుడు ఆడ పెద్ద కాంప్లెక్స్లకు పెద్ద దానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడము కట్టుకోవడము కూలిపోవడము నిరుపేదలకు ఫస్ట్ ఈ కూల కొట్టేటప్పుడు పేద ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఏమైనా చేసిన తర్వాత కూల కొట్టడం ఒక 5 డేసో 10 డేసో 15 డేసో ఎవరికైనా టైం ఇచ్చి మరీ పేద కుటుంబం ఉంటుంది వాళ్ళకి కొద్దిగా చూపించిన తర్వాత అతి కష్టానికి ఎవడైనా ఉంటుంది అంటే హైడ్రా అయితే మంచిగానే కొనసాగుతుందా కాక మంచిగా సాగుతుంది లేదు మరి పేద ప్రజల వరకే పట్టే ఒకటి చెప్తున్నాను తమ్మి వార్తలు నేను రోజు చూసే వస్తా అది ఒకవేళ ఆయన 10 ఏళ్ళకెళ్ళి ఉండి ఆయనకేం లేదైతే ఆయన సొంత పైసలతో ఖర్చు పెట్టి కట్టిస్తాడు దానికి పికర్ చేయకూరి అయితే మంచిగానే సూపర్ సాగుతుంది 5,000 ఇస్తా అన్నాడు కాకపోతే ఒక రోజు అనుకోతుందో ఇస్తాడు ఇల్లవా అంత పడుతుంది ఏమైతే 10 ఏళ్ళకి చేసిన ఆయన ఏం బీకిడు ఇవాళ ఇవి 10 నెలలకే బీకేది లేదు అన్ని వచ్చిన తర్వాత గ్యాస్ ఇస్తానన్నాడు గ్యాస్ 1000 రూపాయలు నేను చెప్తున్నా అన్ని వస్తున్నాయి అన్న చెప్పండి అన్న నిజంగానే అన్నీ వస్తున్నాయా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా కాదన్నా నేను జనరల్గా అడుగుతున్నా నీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇగో రేవంత్ రెడ్డి వచ్చిన సంది కొన్ని మంచి పనులు ఉన్నాయి కొన్ని చెడు పనులు ఉన్నాయి ఇటువంటి లంగా మాటలు మన దానా లేవు చెప్పేది నేను మళ్ళీ కూడా నేను ఆగరా చెప్పేది నేను అది కూడా అదే చెప్తున్నా నేను ఇది కరెంట్ బిల్లు రేషన్ బిల్లు ఇవి అన్నారు కదా అవన్నీ జూటా మాటలు అవి ఏది రాలేదు
500 గ్యాస్ అనేది అది ఏది లేదు, నిరుద్యోగ వృత్తి అన్నాడు ఏది లేదు ఇప్పటి వరకు. ఆ బస్సు కోసం కాదు, ఆ బస్సు వస్తుంటాయి పోతుంటాయి, ఏదో ఇవ్వని దందా నడిచినట్టు నడుస్తుంది. మీ ఇంట్లో ఇప్పుడు లేడీస్ ఉంటే వాళ్ళకి ఉపయోగమే కదా ఉచిత బస్సు వల్ల. నీకు ఎవరికి ఉపయోగము? రోజు తిరిగేటోనికి ఉపయోగం అది, ఎవరు తిరగనోనికి ఏం ఉపయోగం అది? ఇప్పుడు ఇంట్లో మీ అమ్మగారు కావచ్చు, మీ ఆవిడ గారు కావచ్చు. అదే నీకు అర్థమవుతుంది. పొద్దుగాల ఒకసారి 9 గంటలకు 8:30కు బస్సు చూడు. ఒక్క వరంగల్ పోయినా ఈయన దాకా వచ్చేటప్పుడు ఆర్టీసీ వాళ్ళకి ఇంత ప్రాబ్లం అవుతుంది అనేది అర్థం. డ్రైవర్లకు కండక్టర్ వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది అది గమనించాలి ఫస్ట్. ఇప్పుడు నేను ఆధార్ కార్డులు ఎంతసేపు ఎంతమంది కొడతారు, ఎంతమందిని కొడతావు ఎవరికైనా ఆడికెళ్ళి ఇందాక వచ్చే వరకు ఎంతమంది కొడతాడు ఆయన, కొడతాడా? ఇప్పుడు ఈ అవగాహనతో మాట్లాడు. కాదన్నా, ఆయన ఏమో అసలు అన్ని జరిగినాయి అంటున్నాడు, నువ్వేమో ఏమి జరగలేదు. ఏం జరిగినాయి అసలు? ఫస్ట్ వానికి ఏమేమి అమలైనాయి అది చెప్పు. మనం 6 గ్యారెంటీలు పూర్తి చేశాడు. గ్యారెంటీలు కాదు, ఆయన 6 సంవత్సరాలు కాదు 5 సంవత్సరాల దాకా 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూనే ఉండని ఏం కాదు. కానీ చేసేది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులకు ఉన్నారు కదా, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు వీడికి ఇప్పుడు బస్సు వస్తుంది, ఆడికెళ్ళి బస్సు వస్తుంటే ఎంతమందిని కొడతాడు ఆయన? ఆధార్ కార్డులకు ఫ్రీ అని పెట్టిండు, అది అట్లనే పెట్టుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మొగోళ్ళు ఎవరైనా ఉన్నారు అలా బస్సులో, ఆడోళ్ళు ఎవరు? ఆడోళ్ళు ఎంతసేపు మొగోడు వస్తే నూకేస్తారు ఆడికెళ్ళి. ఇక ఆటోలోకి ఎక్కించుకొని పోవాలంటే ఆడ నిలబడుతారు గంటలు. అప్పుడు నిలబడకపోయేది 10 రూపాయలు ఛార్జీ తక్కువ చేసేది ఉండే, పెట్టేది ఉండే. కాదన్నా, మీకు ఉపయోగమే కదా, మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి వచ్చేది బస్సే కదా. ఉపయోగం అంటే ఉపయోగం ఇట్లాంటిది కాదు. ఆ 2500 అవి పెడతాన్నారు కదా, అలాంటివి చేసేది ఉండే. ఒక బియ్యం బస్సు మీద తగ్గించేది ఉండే, ఒక నూనె దాని మీద తగ్గించేది. అలాంటిది ఏమైనా ప్రోగ్రాలు చేస్తే గవర్నమెంట్ అంటారు దాన్ని. ఇలా చేసేది అన్నీ మంచి పనులే ఉన్నాయి, కాదని అంటలేరు ఎవరు. ఏంటంటే చేసేది ఇవన్నిటి మీద కొద్దిగా తగ్గించేది ఉండే. ఈ బస్సులు వీటి మీద వేసేది ఎవడైనా పెడతాడు. ఇప్పుడు పండ్లు దొమ్ముకుంటూ వస్తారు, దిల్చినారు పోతారు, దేనికి ఫైదా అది? అట్లా అలాంటివి కాకుండా ఇంకా చేయాలి, ముందు ఇంకా మంచి పనులు చేసుకుంటా పోతే. మహాలక్ష్మి పథకం కింద పెళ్ళైన తర్వాత తులం బంగారం ఇస్తానన్నాడు, ఇచ్చినాడా? ఇప్పుడు తులం బంగారం ఏడ వినిపిస్తలేదు, వీటికే వినిపిస్తలేదు. వీటి దాకా ఎందుకు పోతున్నావు అన్న? వీటికే వినిపిస్తలేదు, అవునా? వీటికే వినిపిస్తలేదు. ఇప్పుడు వచ్చిన మన కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదు, మంచిగా అన్నీ మంచి పనులే జరుగుతున్నాయి. కానీ వచ్చినాయి అన్నీ ఒకటేసారి కావాలంటే కావుగా, కొన్ని 100 కోట్లు కావాలి. 100 కోట్లు కావాలంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు వాళ్ళకి డ్రెస్, వాళ్ళకి ఫుడ్, అలాంటిది ఏంటంటే స్కూల్ పిల్లల మీద చూపెట్టాలి, వేరే దాని మీద కూడా అవసరం లేదు. ఆయన చూపించేది ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లల మీద. ఏమైనా ఆనుకరణ ఏమైనా ఉంటే డబ్బు వాళ్ళకు డ్రెస్సే కానీ తిండే కానీ ఏమైనా మంచి ఏమైనా ఉంటే. రైతు భరోసా గురించి ఏమంటారు? రైతు భరోసా కోసం అంటే అది మామూలుగా ఉండేటోళ్ళకి ఉంది భయ్య, మాకేం లేదు, ఇది రోడ్ల మీదనే బతకాలి. అంటే గృహాలు ఇల్లులు ఇస్తాను, ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అనేది. ఇక ఇందిరమ్మ ఇల్లులు ఇప్పుడు ఆయన ఎప్పుడు ఇస్తాడో, ఇప్పుడు ఉన్నదో ఇప్పుడేగా, ఇప్పుడు స్టార్ట్ అయింది 8 నెలలో 9 నెలలు. ఇప్పుడు ఆయన ఇంకా 2 సంవత్సరాల దాకా ఇంకేం చేస్తాడో తెలియదు కదా, ఆయన తెలుసుకోవాలనుకుంటే. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? కేసీఆర్ ఉన్నది చాలా ఉన్నది. కేసీఆర్కి వాళ్ళు 4 తిన్నారు, వీళ్ళు ఎంతమంది తింటారో తెలియదు. అట్లా ఇప్పుడు 4 ఉన్నారు, 4 కడుపు నిండాలనుకునేటోడు చాలా ఉంటుంది. ఆడు కూడా ఇప్పుడు ఆడు తిని వెళ్ళిపోయాడు, వీడు ఎంతసేపు తింటాడో అర్థమవుతుందా? అట్లా అందరు చేసేటోళ్ళే, కానీ ఎవరు చేస్తాడు అనేది కాదు, ఎవరు చేతిలో మార్పు ఉంటుందో తెలియదు. అయితే మంచిగానే ఉందా మరి రేవంత్? అక్కడ చంద్రబాబు వాళ్ళు చేస్తారు చూడు, అలాంటి మార్పులు ఎప్పుడైనా 4 నెలలు అవుతుంది కదా. 4 నెలలు ఎన్ని మార్పులు వచ్చినాయి? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎట్లున్నది? ఆంధ్ర కొట్టుకోవాలి. ఇది వానలు పడతాయి అన్నమాట, మంచి వాళ్ళు వస్తుంటాయి. అప్పుడు అదే వానలు పడినా మంచి వాళ్ళు ఇప్పుడు అర్థమైపోతుందంట ప్రజలకు. కొట్టుకోపోయిన తర్వాత దాన్ని మంచి చేసేటోడు ఎవడు అనేది ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఎవరు చేశారు ఆంధ్రాలో మంచి? ఇప్పుడు నడుస్తుంది కదా, ఇప్పుడు మీకు తెలిసిన విశేషమే, అందరికి నడుస్తుంది కదా అలాంటిది. ఉచిత బస్సు గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటాం, వస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అవుతుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమనిపిస్తలే? ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా?
మాకు మాట్లాడనీకు సార్ అర్థం కాదు రాదు మాట్లాడడానికి రాదా రాదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది మంచిగా ఇప్పుడైతే మంచిగా ఉంది కానీ ఇంకా ముందు ముందు ఇట్లే ఉంటే బాగుంటుంది. బాగుంటుంది ఓకే మహిళలకి మరి ఏం చేశారు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత బస్సు ఫ్రీ ఇచ్చిర్రు. ఇక 2500 అది పథకం ఇస్తే బాగుండు. అంటే ఇస్తా అన్నాడు కదా ఇంకా ఇయ్యలే ఇయ్యలేదు, ఇస్తా అంటుండు కానీ ఇయ్యలేదు. ఇంకెప్పుడు ఇస్తారో తెలియదు. మరి గ్యాస్ ఎంత తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా రాలేదు, ఇంకా ఇస్తుంది అంటుండ్రు, రాలేదు. మరి గ్యాస్ 500కే అన్నాడు కదా జరుగుతుంది అదంతా 500 అన్నాడు, 300 అకౌంట్లో వేస్తుండు, 500 తీసుకుంటాడు అంతే. ఇప్పుడు గ్యాస్ ఎంతకి ఇస్తున్నారు మీకు 500 అన్నాడు, మా అకౌంట్లో 300 పడుతుంది. 300 పడుతున్నారు. మీరు గ్యాస్ ఎంత పెట్టి కొనుక్కుంటున్నారు 900 900 మరి 500కే ఇస్తానన్నాడు కదా ఇవ్వలేదు సార్, ఇయ్యలే ఇవ్వాలి. మరి కరెంటు బిల్లు పరిస్థితి ఏంటి కరెంట్ బిల్ అయితే ఇప్పటి వరకు కట్టలే, తీసుకోలే. ఇంకా మళ్ళీ కట్టించుకుంటాడేమో అని భయం అవుతుంది సార్. భయం అవుతుంది. మరి రేవంత్ రెడ్డి పరిపాలనకి కేసీఆర్ పరిపాలనకి తేడా అంటే ఏం చెప్తారు ఇప్పుడైతే ఏం చెప్పలేకపోతున్నాం. అవన్నీ మరి మాఫీ చేస్తాడా ఏం చేస్తాడో తెలియదు. అట్లా ఇప్పటి వరకు అయితే బాగానే ఉందా బాగానే ఉంది ఇప్పటి వరకు. పేరన్నా వెంకటేష్ అన్న. వెంకటేష్ ఏంటన్నా రేవంత్ రెడ్డి వచ్చి 9 నెలలు అవుతుంది కదా ఎట్లా అనిపిస్తుంది నా ఏం పొజిషన్ ఏం బాగాలేదని అసలు. ఆటోలో అయితే అసలు డైలీ మేము కూలికి పోయినా కానీ ఒక 700-800 కూలి అయినా వస్తుండే. ఇప్పుడైతే అసలు 500 చేయడానికి సాయంత్రం 8-9 గంటల దాకా నడిపితే గిట మా డీజిల్ పైసలు పోగా అసలు 1000 రూపాయలు కూడా కావట్లేదు. అసలు మాకు ఇబ్బంది చాలా అవుతుంది. అసలు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కరెంటు బిల్లు ఏది కాలేదు, ఏ గ్యాస్ బిల్లు ఏది 500 అని చెప్పన్నాడు. 500 అది ఇంతవరకు కాలేదు. 2500 మహిళా సంఘం అన్నాడు, అది ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కరెంటు బిల్లు అన్నారు, కరెంటు బిల్లు కడుతూనే ఉన్నాము ఇప్పటి వరకు. మేము ఈ ఆటోలో పొజిషన్ చూడన్నా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒక్క ఆటోలు కూడా ఎవరు ఎక్కట్లేరు. అసలు తులం బంగారం అన్నాడు కదా ఇచ్చిండా తులం బంగారం లేదు, ఏ బంగారం లేదు అన్న. ఇంతవరకు ఏమి ఇచ్చిందే లేదు ఆయన. అసలు అన్ని పథకాలు వెళ్ళేసి ఒక్క బస్సు ఒకటి పెట్టిండు. ఆడవాళ్ళకి వాళ్ళకి అదే ఎక్కువ అయిపోయింది. అసలు దాని గురించే చూసుకుంటారు కానీ ఇంకేం లేదు ఆయన పథకంతో. ఇంతవరకు ఇప్పుడు ఇన్ని రోజులు 100 డేస్లో మొత్తం అన్ని అప్పులు చేస్తానని చెప్పి అన్నాడు. ఇంతవరకు అయితే ఏం మాట్లాడలేదు, ఏం తీయలేదు. అది ఏమో అది 12 సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 12,000 అంటే దేనికి వస్తుంది అన్నది? సంవత్సరానికి 12,000 అంటే 30 రూపాయలు రోజు. 30 రూపాయలు మేము తీసుకోవాలి, ఇంట్లో ఏం చేసుకోవాలన్నా? అది మాట్లాడే విధానమైన అసలు రేవంత్ రెడ్డి అసలు ఆయన పద్ధతే బాగాలేదు, అసలు విధానం కూడా బాగాలేదన్న. రైతులకి రుణమాఫీ చేసి 2 లక్షలు రుణమాఫీ చేశాడు అంటున్నారు, నిజమేనా అదంతా? మరి మాకైతే ఇంతవరకు కాలేదు. మాకు కూడా ఏంటంటే రైతులకు ఎట్లా రుణమాఫీ చేసిండో అదే మాకు కూడా నెలకు ఒక 10,000 అది ఇస్తే మాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నెలకు సంవత్సరానికి 12,000 బదులు నెలకు ఒక 10,000 ఇచ్చినా మేము మా ఫ్యామిలీ కూడా బాగుపడుతుంది కదా. దీనికి నడుపుతా కొద్దీ ఒక 100-200 కూడా వస్తలేవు. ఇంట్లోకి ఏం తీసుకోతాం? 700 కూలి కూడా పడతలేదు, ఆడామే కూలి కూడా పడతలేదు మాకు. ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఎలా ఉండేది? మరి బాగుండే సార్, పర్ఫెక్ట్గా ఉండే. అతను ఏం చేయాలో అతను చాలా ఆటోల మీద నిఘా పెట్టలేదు. అతను ఈ ఫ్రీ బస్ పెట్టాడు సార్. ఒక్కొక్కరు కింద ఒక టైర్ కింద నిన్న స్కూల్ పాప పడ్డది ఇక్కడ. ఆ ఫ్రీ బస్సులు పెట్టి ఉక్కుడా పోతున్నారు వాళ్ళు అలా. ఓకే రేవంత్ రెడ్డి అయితే పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది? మరి బాగాలేదు సార్. అది కరెక్ట్ అయిన విషయం కాదు. అది ఇంతవరకు అయితే ఇంకేది అప్రూవ్ చేయలే అన్న. ఇది 100 డేస్ అన్నాడు, 100 డేస్ అయిపోయింది, ఇప్పటికి 6 నెలలు అవుతుంది. అసలు ఇంతవరకు ఆయన ఏది చేయలేదు. మా ఆటోల పొజిషన్ అయితే ఇంకా చాలా ఘోరంగా ఉంది. అసలు 1000 రూపాయలు కూడా చేయలేకపోతున్నాం మేము డైలీ. మరి గ్యాస్ 500కే ఇస్తున్నారంట కదా? లేదన్న, 500కి ఏమి ఇస్తలేడు. 500 కాదు, 920 రూపాయలు, 930 రూపాయలు ఉంది ఇప్పుడైతే. అసలు 500 ఇంతవరకు ఇవ్వలేదు. ఇట్లా గ్యాస్ కంపెనీ కాడికే తీసుకోపోయి గ్యాస్ తీపించుకుంటాం. ఇప్పుడు 500 అన్నాడు అనుకో, కాంగ్రెస్కి తోపే అనుకుంటాం మేము ఇప్పుడు. ఓకేనా? 500 ఉచిత కరెంటు, ఉచిత ఇది అనేది మహిళలకి 2500 వేసి అన్నది. అలాంటిది ఏమైనా ప్రోగ్రామ్ చేయాలి అని ఇవన్నీ జూటా మాటలు. ఇవన్నీ రోడ్ వచ్చినా మాకేం పెట్టలేదు. ఫస్ట్ స్కూల్ కాడనే ఉంది, గవర్నమెంట్ కాడనే ఉంది. ఇవ్వని దానా అంటాను. వాడు వచ్చి కుంభక చేసుకోవడం, వీడు వచ్చి కుంభక చేసుకోవడం. గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్దామంటారు మీరు ఇప్పుడు? కంపల్సరీ అది. ఇప్పుడు కాంగ్రెస్ దానికోసం ఇప్పుడు వెళ్ళచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గ్యాస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకుంటున్నారో అడుగుతా ఉంటారు. 920 రూపాయలు నడుస్తుంది. గ్యాస్ ఎంత పడుతుంది మమ్మీ?
920 రూపాయలు 850 రూపాయలు గోదాం కాడికి పోతే వాడు తీసుకొస్తే 950 రూపాయలు తీసుకుంటుండు 920 930 500కే అంటున్నారు కదా. ఏ అవలగాడతోనే కాని పని అది వీళ్ళతోనే అయితే లేదు ఇప్పుడు కూడా చెప్పారు నోటు దూలతోనే గెలిచేదాకా ఒక మాట గెలిచిన తర్వాత ఒక మాట అది నోటు దూలనే అది. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏమనుకుంటున్నారు మీరు? 6 గ్యారెంటీల వీళ్ళ వల్ల కాదు వీళ్ళతో కాదు ఉక్కంతోనే అమలు కాదు. ఇంత అంతా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా నంబర్ 1 నడిచింది. కొన్ని తింటే తిన్నారు కానీ 4 కుంభక్ కానీ మంచిగా నడిచింది. 950కి వస్తుంది. 950కి వస్తుంది. ఇంకా దూరం ఉంటే ఇంక 20 రూపాయలు ఎక్కువనే తీసుకుంటుండు. దూరం ఉంటే ఇంకా మేము దగ్గరికి పోయినా కానీ 930కి వస్తుంది కానీ 950 తీసుకుంటుంది. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీకు ఏమేం పథకాలు ఇచ్చాడు? ఏం పథకం ఇచ్చిండో ఇవే పథకాలు. ఇంకేం పథకాలు? ఫ్రీ బస్ అయితే పెట్టిండు. మాకు ఆటో ఉంది, పోతాం మాలు తెచ్చుకుంటాం, ఇలా కూర్చొని అమ్ముకుంటాము. మా ఫ్రీ బస్ ఎక్కడం లేదు, ఎన్నడూ పోవడం లేదు. ఆ జాతర ఏ బస్సు చూసినా జాతర, గుద్దుకోవడం తన్నుకోవడం ఆడవాళ్ళు. మరి ప్రతి మహిళకి 2500 ఇస్తాను. రాలేవు, ఇంకా రాలేవు. అవి రాలేవు, ఏవి రాలేవు. డబల్ బెడ్రూమ్లు అన్నారు, అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. అంత మంచిగా చేస్తున్నాడు అంటున్నాడు కదా. మరి ఎవరికి అవుతుంది నాన్న? మంచిగా చూస్తున్నారు కదా, ఎవరికి అవుతుంది మంచిగా? ఎవరికైంది మంచిగా? ఏమైంది? ఆటో పూరలు అయితే వస్తున్నారు తెలుసా, పిల్లలకు పెట్టలేక 200 300 ఇస్తే వాళ్ళకి ఆటో కిరాయి 300. అవి కట్టాలన్నా, ఇంట్లో తీసుకోపోవాలన్నా, వాళ్ళ పిల్లలు పోషించాలన్నా. ఏముంది చెప్పు? రెంట్కి ఇండ్లు సొంతం ఇండ్లు ఉన్నాయా? కిరాయి ఇండ్లు అంటే 4000 5000 కిరాయి. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఆటోలకు మాత్రం హెల్ప్ చేయాలి నాన్న. మరి కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటి? కరెంట్ బిల్లులు ఇంకా రాలేదు. ఫ్రీ కరెంట్ అయితే రాలేదు. ఇంకా అమౌంట్ వస్తానే రాలేదు. మరి 100 రోజుల్లోనే పూర్తి చేస్తా అన్నాడు కదా పథకాలు. రోజులుగా చేయడు. అయినా 1000 రోజులున్నా చేయడు ఆయన. చేయడు. మీరు ఇదే పని చేస్తుంటారా? ఇదే పని చేస్తుంటారు. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఎలా ఉండేది అంటే కొంచెం ఆటోలు నడిచేది, 10 రూపాయలు కంట చూసేది, గిరాకులు కూడా బాగుండేది, మంచిగా ఉండేది, మంచిగానే ఉండేది. అది పోయింది, అంత ఆగమాగమైంది. మరి ఇప్పుడు బెడ్రూమ్ వచ్చే మూమెంట్లోనే ఆపేసిరు. మాకు వచ్చింది, మా పేరు కూడా వచ్చింది అందులో, మా పేరు కూడా వచ్చింది. ఇంకా నెల అయితే పోతాం ఇంట్లో కనవాలి సార్, మొత్తం ఆపేసారు. మరి కేసీఆర్ ఉంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవాడా? ఇచ్చేవాడు, పక్కా ఇచ్చేవాడు. మరి ఈయన కూడా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తా అంటున్నాడు. వాళ్ళకి అయితలేదు కదా. అవును, ఒకటి అవుతుందంటే మేము నమ్ముతాము ఇంకా చేస్తున్నాడు అని. ఏది అవ్వలేదు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు అమ్మలక్కలు గుద్దుకొని చావడానికి, అంతే కదా నాన్న. కనీసం ఆ ఫ్రీ బస్సు పెట్టకుండా ఓ 10 రూపాయలు 5 రూపాయలు తగ్గించి టికెట్ పెట్టి అయిపోయింది. ఎందుకని ఉన్న వాళ్ళు పోయేతారు, లేని వాళ్ళు ఆటోలకి పోయేవాళ్ళు. ఇప్పుడు అది లేకుండా ఇది లేకుండా పోరాలు అయితే ఆగం అవుతారు. ఆటోల డ్రైవర్లకు అయితే చాలా ఇబ్బంది ఉంది నాన్న. మరి ఇప్పుడు ఫ్రీ బస్సు మీకు ఉపయోగమే అనుకుంటున్నారు. ఏం ఉపయోగము? ఎక్కడికి పోతే మన ఉపయోగము? మీరు ఎక్కడికి పోయినా కానీ ఉచితంగా వెళ్ళిపోవచ్చు. పిల్లలు ఎత్తుకొని కూడా టైం పాస్ చేయడానికి భోజనాలు తినిపిస్తారు బస్సులలో కూర్చోబెట్టుకొని. అది ఉపయోగమా? అది ఉపయోగమా కాదు కదా, వేస్టే కదా అది. ఫ్రీ బస్ అని టైం పాస్ కోసం ఎక్కడెక్కడో పోయి వస్తారు. 1 కిలో వంకాయలకు కూడా పోతున్నారు బస్ ఎక్కి. అది మరి పోతున్నారు కదా, పోతున్నారు నాన్న. ఇప్పుడైతే మంచిగా లేదంటావా? మంచిగా లేదు నాన్న, నాకు నచ్చలేదు. ఫెయిల్ అయిందంటావా రేవంత్ రెడ్డి? ఫెయిల్ కావాలి. తర్వాత 9 నెలలు అవుతుంది కదా, ఎట్లా నడుస్తుంది గవర్నమెంట్ ఇప్పుడు? చేసుకున్నానా? ఎట్లా నడుస్తుంది అంటున్నా? గవర్నమెంట్ ఏం మంచిగా లేదన్నా. మంచిగా లేదు. ఎందుకని నచ్చలేదు నీకు గవర్నమెంట్? ఎందుకంటే మాది ఆటో ఫీల్డ్ కాబట్టి మా ఆటో బాధలు మాకే తెలుస్తాయి. మేము తెలంగాణ ఉన్నప్పుడు అయితే మంచిగానే 1000-1500 చేసుకుంటాం. ఇప్పుడు ఫ్రీ బస్ అవడం వల్ల మాకు ఆ కిరాయిలు పోను ఏం పోను ఒక 200-300 కూడా మిగులుతలేవు. వీటితో మేము ఇల్లు ఎట్లా ఇల్లు కిరాయిలు కట్టాలి, అవి కట్టాలి, మాకు వెళ్తలేదు భయ్య. దాని దిక్కలే నా బండి కూడా అమ్ముకున్నా, మొత్తం ఆగం అయిపోయినా ఫ్రీ బస్ దిక్కలే. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటావు? ఆ గ్యారెంటీల గురించి మనకు అవసరమే లేదన్న. ఫస్ట్కి ఫ్రీ బస్ ఒకటి తీసేస్తే మా ఆటో వాళ్ళకి మంచిగా ఉంటుంది అంతే. మరి మిగతాదంతా మంచిగానే ఉందా రేవంత్ రెడ్డి చేస్తే? ఇక అదంతా ఏది బాగలేదు, దాని గురించి ఏది బాగలేదు. కానీ ప్రజెంట్ మేము ఆటో వాళ్ళం అయితే చాలా బాధపడుతుంది. ఉచిత బస్సు వల్ల కూడా ఉపయోగం కదా. మీ ఇంట్లో వాళ్ళు, మీ అమ్మ కావచ్చు, మీ భార్య గారు కావచ్చు, వీళ్ళంతా ఉచిత బస్సు దిక్కెళ్ళి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే అవసరం వచ్చిన వాళ్ళు ఎవరు తిరుగుతలేరు. అవసరం ఉన్న వాళ్ళు ఎవరు తిరుగుతలేరు, పని పాట లేని వాళ్ళు తప్ప. అవసరం ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి అవసరం ఉన్న డ్యూటీ పోయేటోళ్ళకి అయితే సీట్లు దొరుకుతలేవు. మామూలుగా టైం పాస్ తిరగని పోయేటోళ్ళకి అయితే సీట్లు దొరుకుతున్నాయి, మంచిగా వాళ్ళు కంఫర్ట్గా వేసి వస్తారు. జాబ్లో పోయేటోళ్ళు అయితే ఇబ్బంది పడుకుంటూనే వస్తారు. దాని దిక్కెళ్ళి ఉపయోగం ఏం లేదన్న. ఫ్రీ బస్ దిక్కెళ్ళి ఉపయోగం ఏం లేదు. నిజమే. హైడ్రా పరిస్థితి ఏంటంటావు? హైడ్రా అంటే అవి మనకు ఐడియా లేదన్న. అన్న హైడ్రా గురించి ఏమనుకుంటున్నాను? ఉన్న వాళ్ళది కూలిస్తే ఏం కాదన్న, లేని వాళ్ళకి కూలిస్తేనే ప్రాబ్లం కదా. ఇప్పుడు చూస్తూనే ఉన్నాం న్యూస్లలో, లేని వాళ్ళ గురుసలు అన్నీ గులగొడుతారు, కనీసం నోటిఫికేషన్ లేకుండా గులగొడుతారు. ఏదన్నా ఆక్రమించి చేసిందంటే బలిసిన వాళ్ళు ఆక్రమించి చేసిన దానికి ఏదైనా ఏరి
లేనివాడు గుడిసెలు వేసుకుంటే ఆ గుడిసెల మీద పడితే ఏం లాభం చెప్పు. మరి నాకు అందరూ ఒకటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కాదు, హైడ్రా అనేది అక్రమ కట్టడాలన్నీ బెడ్రూమ్ అన్నారు కదా, అది ఇస్తే వాళ్ళే ఆడ ఎందుకు గుడిసెలు వేసుకుంటారు? అవసరం లేదు కదా, వాళ్ళు ఎన్నో చెర్లలో పోయి వేసుకునే అవసరం లేదు కదా వాళ్ళకు. ఏదైనా ఇస్తేనన్నా ఉంటారు. ఏది అంది మరి ఇలా రెంట్లు కట్టలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళది కూడా చూడాలి కదా. ఇప్పుడు హైడ్రా వల్ల సక్సెస్ అయిందంటారా లేదంటారా? అది ఉన్నోళ్ళ కూల్చుట్లా ఓకే, లేని వాళ్ళకి ఏమైనా చూపించి తీసేసేయండి, అది ఓకే. ఇప్పుడైతే కరెక్ట్గా లేదు, మంచిదే. కానీ ఉన్నోళ్ళది తీసేసి లేని వాళ్ళకి ఏమైనా చూపియండి. ఉన్నోళ్ళది గులగొడితే నో ప్రాబ్లం, అలా ఎవరికి అబ్జెక్షన్ ఉండదు. మరి రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అన్నాడు కదా, వాటి విషయం గ్యారంటీలే ఇక ఓం నమ శివాయ అనుకోవాలి అంతే, ఇక వేరేదేం లేదు. 6 గ్యారంటీలు అంటే ఒక గ్యారంటీలో ఒక పార్ట్ కూడా అమలు చేయలే. ఫ్రీ బస్ అన్నారు, అదొకటి చేసిండు. ఒక గ్యారంటీలో అదొక పార్ట్, అది అది లేదు, ఏం లేదు. గ్యాస్ పరిస్థితి ఏంటి? గ్యాస్ నేనైతే 920 రూపాయలు ఏమో పెట్టి తీసుకుంటున్నాను. రీసెంట్గానే కనెక్షన్ తీసుకున్నా, 920 రూపాయలు తీసుకుంటున్నాను. మరి కరెంటు పరిస్థితి? కరెంటు ఇక రామ్ ఉచిత కరెంటే, ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. మేము మరి రైతులకు కూడా చేస్తా అన్నాడు కదా, అదేం చేస్తున్నాడు? ఇక రైతు పొలాలే లేవు మాకు, ఇక రైతుల గురించి ఏం తెలుస్తుంది చెప్పు, ఆటో నడుపుకొని బతికేటోళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన సక్సెస్ అయిందంటారా ఫెయిల్ అయిందంటారా? ఫెయిలే 100% ఫెయిలే, అది 100% ఫెయిల్ అవుతుంది కదా. మాకైతే మంచిగా ఉందండి. మంచిగానే ఉంది. మరి ఆయన ఇచ్చిన 6 గ్యారెంటీలు పూర్తి చేశారని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం. అమలు చేస్తారని మాకు నమ్మకం ఉంది. 1 year కదా గవర్నమెంట్ వచ్చి, 1 year కదా గవర్నమెంట్ వచ్చి, ఇంకా టైం ఉంది కదా. మరి మహిళలకి 2500 ఇస్తానన్నాడు, 2500 ఇస్తానన్నాడు మంత్లీ. అది ఫ్రీ బీస్ కన్నా ఉపాధి ఇస్తే బాగుంటుంది కదా. ఇంకా జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ అయింది, అవి ఏ ప్రాబ్లం రాకుండా జాబ్స్ కూడా వస్తాయి. 10 years జాబ్స్ లేక పిల్లలు చాలా ఆగమైపోయినారు. ఆ పిల్లల భవిష్యత్తు ఎవరు చూసిర్రు? ఎవరు చూడలేదు. ఇప్పుడు రేవంత్ అన్న వచ్చి పిల్లల భవిష్యత్తు కొరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసాడు. జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేయలేదు, ఈ ఇస్తానన్న పథకాలు కూడా ఇవ్వలేకపోయారు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. ఎందుకు రిలీజ్ చేశారు కదా, రిలీజ్ చేశారు కదా. ఇంకా 1 year కూడా కాలేదు. 1 year కాకముందనే ఇవన్నీ ఎడంగైతే మన ఉంటుంది కదా. లాస్ట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చే వరకు, అప్పటి వరకు కాకుండా అప్పుడు మనం అడగాలి. ఇప్పుడు ఇంకా 1 year అయింది కదా, అంతే. 9 monthsలో కూడా ఇవన్నీ అమలు చేసిందంటే చాలా గ్రేటే కదా. మరి గ్యాస్ ఎంత తీసుకుంటున్నారు? గ్యాస్ 500కి ఇస్తా అంటున్నారు. గ్యాస్ వేస్తున్నా ఎంత 900 తీసుకొని మిగతా డబ్బులు మాకు వేస్తున్నారు. ఎంత ఇస్తున్నారు? 500 గ్యాస్ కొంటుంది, మిగతా మా అకౌంట్లో వేస్తున్నారు. 400 పడుతున్నాయి. మరి చాలా మంది పడట్లే అంటున్నారు కదా. వాళ్ళు ఫింగర్ ప్రింట్ ఇంకా తీసుకున్నారో తీసుకోలేదో మనం కేవైసీ చేయించుకుంటే పడుతున్నాయి. కేవైసీ చేయించుకోకుండా ఎట్లా పడతాయి చెప్పండి మీరు కూడా. వాళ్ళని అనడం కూడా తప్పే కదా మనది. ఉచిత కరెంటు గురించి? ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు కదా, 0 బిల్ ఇస్తున్నారు. మా పేదవాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఉన్నది, ఉన్నోళ్ళ సంగతి అయితే మాకు తెలియదు. ఫ్రీ కరెంట్ వస్తుంది. మరి హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మీరు? హైడ్రా చాలా మంచిదండి మాకు. హైడ్రా గురించి అయితే మేము అందరం ఒప్పుకుంటున్నాం, నేను చెప్తున్నాం కదా. ఎందుకంటే ఇప్పుడు వర్షం వచ్చిందంటే నాగోలు ఉన్నది ఎగ్జాంపుల్, వర్షం వచ్చిందంటే మొత్తం స్విమ్మింగ్ పూల్ లెక్క అయిపోతుంది. అయితే హైడ్రా చెరువులు ఉన్నాయనుకో, ఈ వాటర్ అంతా చెరువులోకి వెళ్ళిపోతే మన రోడ్లు మనకు మంచిగా ఫ్రీగా ఉంటుంది. మనకు జనాలు కూడా ఇట్లా ఇబ్బంది పడరు కదా అట్లా. మరి కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనకి రేవంత్ రెడ్డి 9 సంవత్సరాల పాలనకి తేడా ఏంటి? ఎవరిది వాళ్ళకే గొప్ప అండి, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏం కాదు. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అడిగినరు, వీళ్ళు వచ్చినాక జరిగిన మంచి చెప్పినాం మేము. అట్లానే వాళ్ళు చెడు చేసిండనైతే మేమేం అట్లా అనిపిస్తుంది. ఆయన 10 సంవత్సరాలు చేసినాడు, ఆయన సంవత్సరాలు చేసినాడు కదా. ఎవరిది వాళ్ళకే ఉంటుంది కదా, వాళ్ళది వాళ్ళకే ఉంటుంది, మాది మాకే ఉంటుంది. ఇప్పుడైతే సక్సెస్ అయింది అనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారి పరిపాలన? మేము సక్సెస్. ఫ్రీ కరెంట్, ఫ్రీ బస్సెస్, జాబ్ క్యాలెండర్ అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ జాబ్ క్యాలెండర్. అది మాకు మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కరెంట్ బిల్లు, 0 బిల్లు ఇవన్నీ వచ్చేసినాయి కదా.
గ్యాస్ ఇవన్నీ వచ్చేసినాయి. ఇంకా 4 years ఉన్నది కదా, చూడాలి ఇంకేం చేస్తారో చూడాలి. ఏంటమ్మా మీకు ఎలా అనిపిస్తుందమ్మా మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన? మంచిగా ఉంది. రేవంత్ రెడ్డి అన్న ఒకటే మాకు మా బీదలకు ఒక ఇల్లు ఒకటి మంచిగా పెడితే చాలా, అదే మాకు కావాల్సింది. మరి అన్ని అమలు చేయలేదు అంటున్నారు కదా చాలా మంది. చేసిండు, ఏం కాదు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది అది. మనం ఒక ఇల్లునే పరిపాలించలేకపోతున్నాం, పాలన కదండి, టైం పట్టదా ఏదైనా. అదే మేము కోరు. మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా, ఇచ్చినాడా? ఇస్తా అన్నారు కదండి. మన అనగానే ఏది కాదు కదా, మన ఇంట్లోనే మనమే సరిగ్గా చేయలేకపోతాం, ఇంతమందిని చేయాలంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు. అందు గురించి మాకైతే ఓకేనండి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇస్తానన్నాడు, ఇది కూడా ఒకటే మాకు కావాల్సింది. రేవంత్ అన్నకు అది ఒకటే మొక్కుతున్నాం. మాకు ఇల్లు లేదు కాబట్టి ఇవ్వాలి. పిల్లలు మంచి మంచి స్టడీతో ఆగిండ్రు, వాళ్ళకి జాబ్ చూపిస్తే అదే మాకు కోటి వరాలు, అంతకుమించి మేము ఏం కోరుకోవట్లేదు. అయితే బాగానే ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి. మాకైతే ఓకే అండి. మా పిల్లలు చదువుకుండ్రు, జాబ్స్ గురించి ఎంత ఇబ్బంది పడుతున్నామో మాకెరక. అది నరకం అంటే ఏందన్నది మిగతా వాళ్ళ గురించి అయితే మాకు తెలియదు. మాకు కావాల్సింది ఓన్లీ జాబులు, బీదలకు ఇల్లు, బస్సు ఫ్రీ అయినా, జీరో అకౌంట్ అయినా, ఏదైనా ఓకే. కరెంటు పరిస్థితి ఏంటి? కరెంట్ బిల్ జీరోనే వస్తుంది. గ్యాస్ ఎంత తీసుకుంటున్నారు? 900 తీసుకుంటారు, 400 మాకు ఇస్తున్నారు, 500 తీసుకుంటుంది. మీకైతే పడిపోతుంది. ఇప్పటివరకైతే బాగానే ఉంది మరి రేవంత్ రెడ్డి గారు. 1 year కూడా కాలే కదండి, మనం ఎట్లా అంటాం పాలన చేయడానికి. ఎట్లా అనిపిస్తుంది అమ్మ రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముంది అయ్యా ఇట్లనే ఎవడు పెట్టమన్నాడు ఫ్రీగా. ఇప్పుడు మొగోళ్ళు ఏమన్నా పట్టి మేము ఓట్లు వేయలేదా, మీరు ఒక్కరు వేసిరా అంటారు. సగం కిరాయి వాళ్ళకు మాకు పెడితే అయిపోతుండే కదా కదా, అవునా కదా? అది జీరో బిల్లు చేస్తాడు, జీరో బిల్లు చేయలే చేసినారు అంటున్నారు కదా వాళ్ళు. ఏడ చేసిండు, మాకు చేయలే అసలు. మేము నెల నెల కడుతున్నాం బిల్లు. ఇప్పుడు చూపిస్తా స్లిప్. నేను ఒక్కదాన్ని ఏం ఫామ్ ఇవ్వాలి, అప్పుడే ఇచ్చినాం కదా, ఇంకేం ఫామ్ ఇవ్వాలి? ఇగో చూడండి, ఇది చూడండి, పేపర్ చూడండి, అన్న చూపించండి. నేనేం లేని దాన్ని తెలుసా, నాకు ఉండేటందుకు కూడా ఇల్లు లేదు, అట్లాంటి సిచ్యువేషన్ నాది. నేను మళ్ళీ మరిపెళ్ళే మాది. మా ఊరికో బస్సులు ఉండవు, ఏముండవు. ఉన్న బస్సులు తీసేసి 2 బస్సులు వేసిరు. ఎందుకని తీసేసిండ్రు? ఈ ఫ్రీ బస్ వచ్చింది కదా, అందుకే తీసేసిరు. ఆడవాళ్ళు అంటే గింత కూడా గౌరవిస్తలేరు. అప్పుడు అంతకంటే ముందు జరిగిన నాపై అంటే ఆపేది. తెలిసిన డ్రైవర్లు ఆపుతలేరు, కండక్టర్లు ఆపుతలేరు. ఎందుకంటే ఫ్రీ టికెట్ వచ్చింది కదా, అందుకే. మొగోళ్ళకి ఆపుతారు, మాకు ఆపుతలేరు. మాకెంత బాధ అనిపిస్తుంది. ఎవడు పెట్టమన్నాడు, అవునా కాదా? ఉరికొస్తుంటే కూడా ఆపుతలేదు. కరెంటు బిల్లులు ఉచితం అన్నారు, మీరేం కడుతున్నారు అంటున్నారు. మేము కడుతున్నాం, మరి ఆ బాధ నాకు తెలుసు. నడుముకు 3 ఆపరేషన్లు అయినాయి. ఇంకేంది సీఎం ఫండ్స్ అని పెడతారు కదా, దానికి నాకు ఎవడు గింత కూడా నాకు సహకరిస్తలేరు. 3 ఆపరేషన్లు ఇన్ని రాడ్లు వేసిరు, తీసిరు. పిల్లలకంటే కడుపుకి అవుతుంది, నార్మల్గా అందరికీ అవుతుంది. నాకు 3 సార్లు నడుముకు ఆపరేషన్ అయింది. నేను ఇల్లు అమ్ముకొని నా పరిస్థితి బాగలేక మా ఆయన తాగి అప్పులు చేసి, ఇగో మా అక్క ఇన్నే ఉంది, మా ఊరక్కని. ఈ అక్క కూడా ఏం లేదు. లేని వాళ్ళను జర కొంచెమన్నా చూడాలి కదా, ఏం లేని వాళ్ళను. కనీసం కౌన్సిలర్ పట్టించుకోడు, ఈ గవర్నమెంట్ పట్టించుకోదు. కౌన్సిలరే పట్టించుకోరు, ఇంకెవరు పట్టించుకుంటారు చెప్పండి? ప్రతి నెల మహిళలకి 2500 ఇస్తానన్నాడు కదా, 2500. ఒక్క రూపాయి లేదు నాన్న, ఒక్క రూపాయి కూడా లేదు మాకు ఇంతవరకు. నిజం, ఇది ప్రామిస్. గ్యాస్ పరిస్థితి ఏంటి? గ్యాస్ ఎంత గ్యాస్ అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇంతవరకు అయితే మాకు. ఎంత తీసుకుంటున్నారు? గ్యాస్ 500కే అన్నాడు కదా. 550 రూపాయలు ఇచ్చి తెచ్చుకుంటున్నాం. మరి 500కే ఇస్తానన్నాడు. 500కి ఇస్తా అన్నాడు కదా. వాళ్ళతోటి మనం కొట్లాడతాము, పెద్దోళ్ళతోటి. మేము కూలి చేసుకుంటే మాకు ఉండగలుగుతుంది నాన్న, లేకపోతే లేదు. మాలాంటి వాళ్ళని ఎవ్వరు పట్టించుకోరు. 6 గ్యారెంటీలు చేస్తానని చేయలే, ఒక్కటి కూడా చేయలే. ఒక్కటి చేసిండు. బస్సుది ఎవడు చేయమన్నాడు? ఇప్పుడు మేము ఆటోలో పోతలేము, అడుగు ఆ చిన్న ఆటోలోనే వచ్చిన నేను ఇప్పుడు. మరి నేను రానా? ఆనందనగర్లో దిగిన మళ్ళీ 20 రూపాయలు ఇచ్చిన. మన అవసరం కాబట్టి పోతాం వస్తాం. నేను బస్కి ఎవడు పెట్టమన్నాడు? అందరూ ఆడవాళ్ళని గౌరవించేటోళ్ళు. ఆ ఇంత కూడా లేదు, ఉన్న ఇల్లు కూడా పోయింది మాది. మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కూడా ఇస్తా అన్నాడు కదా, ఇంద్రం ఇల్లు. ఏమి ఇస్తాడో నాయన, ఆయన ఏమి ఇయ్యలేదు, ఈయనేమి ఇయ్యలేదు. మాకైతే ఎవరేం చేయలేదు. నువ్వేమన్నా ఎవరేం చేయలేదు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఫెయిల్ అయిందంటారా, సక్సెస్ అయిందంటారా? మేము ఎట్లా చెప్పలేము, ఇక ఏమనుకుంటున్నారు? మాకైతే ఎవరు వచ్చినా ఏం లేదు అనుకుంటున్నాం. ఏంటమ్మా ఇట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి? ఇల్లు అయితే ఇల్లు లేదు నాయన, మాకు అది కూల్ చేసుకొని బతకాలి. ఇక నాకు 2000 పింఛన్ వస్తుంది. ఆ పింఛన్లో 1500 కిరాయి కట్టుకోవాలి. కొడుకులు లేరు, ఎవ్వరు లేరు. ఇక అది పెళ్ళిళ్ళు చేస్తానికి ఎక్కడి నుంచి ఆదాయం లేక 3 బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన ఇల్లు లేదు నాయన. ఇల్లు ఇస్తామంటే ఏడ ఇంత జాగా చూపిస్తలేరు, ఇల్లు ఇస్తలేరు. కిరాయి కట్టలేక సస్తున్నా. రేవంత్ రెడ్డి
ఉచిత ఇల్లు ఇస్తా అన్నాడు కదా. ఏది నైనా ఇంకా ఇంతవరకు ఏది లేదు. అది ఏమో అది ఇక మూడదచ్చిన వాళ్ళకు 2000 పింఛన్ ఉండే కదా, 4000 ఇస్తాడు. 4000 ఇడిచిపెట్టి 3000 కూడా లేవు, అవే 2000. మర్చిపోయారు ఫింక్షన్ సంగతి ఏంటి? 4000 ఇస్తా అన్నాడు కదా. ఇస్తలేండి ఆయన 2000. 2000 వస్తున్నాయి. 4000 ఇస్తా అన్నాడు. ఇక ఏది ఇక ఎవరు చెప్తారు నాయన? మేము ఆయన మాకు కలుస్తాడా, మేము అడుగుతామా? ఇట్లా మీ అసలు వాళ్ళు అడిగితేనే చెప్పేటోళ్ళమే. 2000 ఇస్తుండు ఆయన. 2000 ఇస్తుండు. మహిళలకి డబ్బులు ఇస్తా అన్నాడు, నెల 2500 ఇస్తాను. ఇక ఏది లేదు, అది కూడా ఇస్తలేడు. అది కూడా ఇస్తలేదు. బస్సు టికెట్ తీసేసి నన్ను అడుగుతానైతే నెలకు 1000 రూపాయలు ఇచ్చిన సరే, అది కూడా బీదోళ్ళకే. నువ్వు ఇండ్లు ఉన్న వాళ్ళకి వేయకు, వ్యవసాయం భూమి ఉన్నోనికి వేయకు, లేనోనికి మాత్రం కూలి చేసుకుంటే వాళ్ళకి చూసి వెయ్యాలి. ఆయన డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా సరే, ఇయ్యకున్నా సరే. ఏమ్మా ఎట్లా అనిపిస్తుంది మీకు మరి రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమోగా 1 ఇయర్ అట్లా అయితే కానీ తెలియదు కదండి. ఇప్పుడే ఫస్ట్ ఎక్కిండ్రు కదా వాళ్ళు. వాళ్ళ పరిపాలన కూడా చూడాలి కదా మనం కూడా. ఎన్ని చేస్తాడు అనేది మనకు ఇంకా తెలియాలి. ఆయన 6 స్కీములు అని పెట్టిండు, ఒక్కటే చేసిండు. ఇంకా మిగతావైతే ఏవి చేయలేదు. కరెంటు బిల్లు కానీ 2500 మహిళలకని కానీ, ఇంకా గ్యాస్ గురించి కానీ, కరెంటు గురించి ఏది చేయలేదు ఇంతవరకు. కొంతమందికి అయ్యింది అంటారు కరెంటు, కానీ మాకైతే మా సైడ్ అయితే కాలేదు. ఇంకా మేము అదే ఎంత వస్తే అంత బిల్లు కడుతున్నాము. జీరో బిల్లు అయితే రాలేదు ఇంతవరకు. మరి గ్యాస్ పరిస్థితి ఏంటి? ఎంత తీసుకుంటున్నారు గ్యాస్కి? 500 అన్నాడు కదా రేవంత్ రెడ్డి. 900 నడుస్తుంది కదండి. 900 వేసి ఇస్తున్నాం మేము. మళ్ళీ 30 రూపాయలు మళ్ళీ వాళ్ళకు ఛార్జ్ కూడా తీసుకుంటున్నారు వేసినందుకు. ఇంతవరకు అయితే ఏమి ఇంకా కాలేదు. అది గ్యాస్ అయితే కాలేదు. ఈ బస్సు అయితే అనవసరంగా పెట్టిండు మాకు తెలిసిన వరకు అయితే. దానికి పెట్టింది వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉందో మాకు తెలియదు, కానీ మాకైతే మస్తు వేస్ట్గా అనిపిస్తుంది. ఇంతకుముందు అంటే మేము పైసలు పెట్టుకోనో బస్ పాసో ఏదో తీసుకునే వాళ్ళము. అదే బస్ పాస్ అయినా కానీ ఒక 500 తగ్గించినా కానీ మాకు బెనిఫిటే ఉంటుండే. వాళ్ళకు మంచిగా ఉంటుండే, మాకు మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఈడ గౌరెలు పోవాలంటే 3 బస్సులే ఉన్నాయి. అవి టైం ప్రకారంగా వస్తాయి. దాంట్లో పోవాలంటే చాలా పబ్లిక్ ఫ్రీ బస్ అయినందుకు కొంతమంది బాగానే ఎక్కుతున్నారు. దాంట్లో కష్టమైతే మగోళ్ళు ఏమో ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు. ఎందుకు పెట్టిండో ఇది ఫ్రీగా, మాకు సీట్లు లేవు అని వాళ్ళు కూడా చిలుకన వేసి మాట్లాడుతున్నారు. అది వాళ్ళకు నష్టమవుతుంది, మాకు నష్టమే అనిపిస్తుంది. అట్లా ఉంది. ఇప్పటివరకు అయితే మరి ఎలా అనిపించింది? ఇప్పటివరకు అయితే మాకైతే ఏం మంచిగా అనిపించలేదు. దీని గురించి అయితే రేవంత్ రెడ్డి ఎక్కినాక అయితే ఏం మంచిగా అనిపిస్తలేదు. ఏముంది ఆయన ఉన్నదేముంది, బస్సులో ఒకటి పెరిగి చేసి ఆటోలోనే ఆగం చేసిండు, పథకాలు పెట్టిండు. ఏం పథకాలు పెట్టిండు? ఉన్నోనికి పథకం ఉంది, లేనోని గరీబోని ఏముంది? ఉన్నోని కాలు మొక్కి ఉన్నోనికి పథకాలు పెడతాడు. లేనో ఎలక్షన్ వస్తాడు, లేనోని కాలు ఉన్నోని కాలు, లేనోని పిల్లలకు ముడ్డికాయ కడతాడు. లేనోనికి పథకాలు లేవు. లేనో ఎగపోవాలి గరీబోడు. గరీబోడు ఎక్కడ రావాలి? గరీబోడు పథకాలు లేవు. గరీబోడు గుడిసె వేసుకుందామంటే ఆ గుడిసె మీదకి 10 మంది పోలీసు వాళ్ళని దాడి చేస్తాడు. ఉన్నోడేమో ఎకరాలు నలుపుకుంటే ఏం లేదు. మా పథకాలు ఏం కావాలి? లేనోడే కావాలి, ఉన్నోడే మలుపుకుంటే. ఉన్నోనికేమో ఎకరాల కొద్దిగా ఉంటుంది, ఆయనకే పథకాలు పోతాయి, ఆయనకే లాభీ పొందుతాడు. లేనోడేమో లేకనే పోవాలి. బస్సులు పెరిగిపెట్టిన ఆటోలలో చచ్చిపోతున్నాము. ఆటోలోకి ఏం లాభం ఉంది ఇప్పుడు? అదే బస్సు పెరిగిపెట్టినాడు ఒక చదువుకున్న ఎంప్లాయీలకు పిల్లలకు ఫ్రీ పాస్ పెట్టే ఉండే. ఆ ఫ్రీ పాస్ పెట్టినా కానీ ఓ పద్ధతి ఉండే, పిల్లలన్నా చదువుకొని బాగుపడుతున్నాడు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటంటో? 6 గ్యారెంటీల పరిస్థితులు అంటే పెట్టిండు ఒకటి, బస్సు ఫ్రీ పెట్టిండు, ఆటోలోని గుద్దుకోమంటుండు, మగవాళ్ళకి మర్యాద లేదు. ఇంట్లో ఒక గ్యాస్ అన్నది గ్యాస్ ఓన్ ఫ్రీ చేయాలి, కరెంట్ అన్నది కరెంట్ ఫ్రీ చేయాలి, ఏది లేదు. పెట్టిండు ఇచ్చిన హామీలే ఎందుకు ఇస్తాడు? కాదు మరి మీ ఇంట్లో లేడీస్ ఉంటే మీ భార్య గారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఫ్రీయే కదా బస్సు, ఇంకేం కావాలి మరి? బస్సు ఫ్రీ ఎందుకండి మాకు? బస్సు ఫ్రీ అవసరం లేదు. మా భార్య మా పిల్లలు అనేది కాదు, పబ్లిక్ ఎట్లా బాగుపడాలి? ఇప్పుడు ఆటో ఏం కావాలి? నా పిల్లలకి ఒక బస్సు ఫ్రీ అవుతుంది, మా ఇంట్లో పరిస్థితి ఏం కావాలి? ఓ బస్సు ఫ్రీ 10 రూపాయలు బస్సు ఫ్రీ పెట్టానే అయిపోదు, మా ఇంట్లో లాభం ఏం కావాలి? ఇప్పుడు లేడీస్కి 2500 చేస్తున్నాడు నెలకు, ఆ 2500 లేకపోయినాయి, అవి లేవు. గ్యాస్ అన్నాడు, చదువుకునే పిల్లలకు ఎలక్ట్రిక్ బండి అన్నాడు, రావడం అన్నీ చెప్పిండు, ఏమి లేదు. ఒక బస్సు పెట్టిండు, ఆటోలకు చుట్టూ పెట్టుకొని కుదుకోమని చెప్తుండు. ఇప్పుడు ఇంతవరకు అయితే ఎట్లా చేస్తున్నారు రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి చేసేది ఎట్లా చేసేది అనేది కాదు, గరీబీ పథకం పెట్టమనాలి. అన్ని గరీబీ పథకం, లేనోనికి ఉన్నోనికి పథకం తీసేసి లేనోని పథకాలు పెట్టాలి, గరీబీ పథకం పెట్టాలి. అది
మరి ఇప్పుడు హైడ్రాకి సంబంధించి చెరువుల దగ్గర ఉన్న అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు కదా, దాని గురించి ఏమనుకుంటున్నావు? అట్రా అంటే ఉన్నోని గులగొట్టేసేయి, లేనోనికి ఇచ్చేసేయి. గరీబోనికి ఇంత భూమి మంచి ఇచ్చి పెట్టు, 60 గదాల 100 గదాల. గరీబోనికి ఇళ్ళ జాగాలు చూపించు, ఉన్నోని గులగొట్టేసేయి. ఉన్నోని గులగొట్టి మాకు తప్పేం లేదు. ఉన్నోడే మలుపుకుంటాం కాబట్టి ఉన్నోని గులగొట్టవలసిందే. ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ మరి రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే సక్సెస్ అయిందంటావా ఫెయిల్ అయిందంటావా? ఇప్పుడు ఇంకా ఏం చెప్పలేం, ఫెయిల్ అయిపోయి అయితే అనుకుంటున్నాం.